గుంటూరు జిల్లా కోర్టు వద్ద వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొన్నారు. కోటి సంతకాల ద్వారా గవర్నర్కు తమ నిరసన తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ నెల 12వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేయనున్నామని తెలిపారు. ప్రైవేటు కళాశాలల జేబులు నింపేందుకు కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ అంశాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమ రూపాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కోటి సంతకాలను, అంటే మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే అట్టిపెట్టాలి, ప్రైవేటు రంగానికి బదిలీ చేయకూడదు, ప్రైవేటు రంగానికి అమ్మకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక కోటి సంతకాలను సమీకరించి గవర్నర్కు సబ్మిట్ చేయాలనేది ఉద్యమంలో ఒక భాగం. అదేవిధంగా రేపు 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి కలిసి వచ్చేటటువంటి ప్రజా సంఘాలను కూడా కలుపుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ తరువాత అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకి లేదా ఆర్డీఓకి లేదా కలెక్టర్కి మెమోరాండాలు సమర్పించటం, ఈ విధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని